నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. కర్కటక రాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగ ఉండబోతుంది? శనీశ్వరుడు ఒక ఫలితాలు చాలా బాగున్నాయండి వీళ్ళకి. ఫస్ట్ బేసిక్గా ఏంటంటే శనీశ్వరుడు వీళ్ళకి 7వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 9వ స్థానంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ 9వ స్థానంలో చాలా ఫేసెస్లో మనకి శనీశ్వరుడు ఒక మూమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మనకి జనవరి నుంచి చూస్తే మే 17th వరకు ఉత్తర భాద్రపద 3rd and 4th క్వార్టర్లో ఉంటారు. ఈ ఫేజ్ ఒక ఫలితాలు మనం ఫస్ట్ చూసేద్దాం. జనవరి నుంచి మనకి మే 17th వరకు ఉన్న కాలం వీళ్ళకి ఏంటంటే ఆయన చూసేదేమో వీళ్ళకి 11వ స్థానాన్ని చూస్తున్నారు, వీళ్ళకి 3వ స్థానాన్ని చూస్తున్నారు, అదేలాగా వీళ్ళకి 6వ స్థానాన్ని చూస్తున్నారు. సో ఇప్పుడు 3వ స్థానాన్ని చూస్తున్నారు, 6వ స్థానాన్ని చూస్తున్నారు, వీళ్ళకి 11వ స్థానాన్ని చూస్తున్నారు అంటే ఆ స్థానంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు. ఫస్ట్గా 3వ స్థానం అని చెప్పేటప్పటికి మనోస్థానం, మనోధైర్యం లేకుండా ఉండడం, లేకపోతే ఏదైనా భయాలు ఉండడం, లేకపోతే వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి ఏదైనా వీళ్ళు భయపడుతున్నారు అంటే, వీళ్ళ ఎంప్లాయీస్ రావట్లేదు, వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ రావట్లేదు అంటే ఆ ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గిస్తారు. అదేలాగా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్ ఉత్తర భాద్రపద 1st and 2nd క్వార్టర్లో ఉన్నప్పుడు రావాల్సిన యోగాలు ఏమిటి అంటే వీళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవడం, అదేలాగా ప్రాపర్టీ అమ్మడం, ఈ 2 విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. అదేలాగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. ఆయన చూసేది వీళ్ళకి 6వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఆ స్థానంలో
మనకి లగ్నం కనుక పుష్య నక్షత్రంలో పడింది అంటే వాళ్ళకి మంచి టైం పీరియడ్ ఈ టైం పీరియడ్లో ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన విషయాలు, లోన్ ఫెసిలిటీస్ అవన్నీ వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఈజీగా వస్తుంది. అదేలాగా వీళ్ళ ఆమ్, 7వ స్థానం కూడా ఈ టైం పీరియడ్లో యాక్టివ్గా ఉంటుంది శనీశ్వరుడు ఒక అనుగ్రహం వలన. సో పెళ్ళి కుదిరే అవకాశాలు, పెళ్ళి అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. కుదిరే అవకాశాలు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి జూన్ నెలలో గురువు ఒక అనుగ్రహం కూడా వీళ్ళకి వస్తుంది. సో పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగుంటుంది. వీళ్ళ 11వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా వస్తుంది. ఇంత కష్టపడేది దానికోసమే కదా, ఆ విషయాలు వీళ్ళకి ఫ్రీగా వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. బేసిక్గా వీళ్ళ కర్కటక రాశిలో హారోస్కోప్లో ఎవరెవరికల్లా శుక్రుడు శని కలిసి ఉన్నారో, లేకపోతే కాంబినేషన్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళ దశాభుక్తి కానీ జరుగుతుంటే, అదేలాగా శుక్రుడు గురువు ఒక కాంబినేషన్ ఉన్నా, వాళ్ళ దశాభుక్తి కానీ జరుగుతున్నా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మంగళుడు, శుక్రుడు మంగళుడు ఒక దశాభుక్తి ఉన్నా, కాంబినేషన్స్ ఉన్నా వాళ్ళకి ఈ టైం పీరియడ్ లాభాలన్నీ కరెక్ట్ టైంకి తగ్గే అవకాశాలు చాలా బాగుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో చూద్దాం. సెకండ్ ఫేజ్ అన్నది మనకి రేవతి నక్షత్రంలోకి వచ్చేస్తున్నారు. మే 17th నుంచి జూలై 27th వరకు, ఫస్ట్ సెకండ్ క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు. జూలై 27th రిట్రగ్రేడ్ అవుతున్నారు. వక్రమయ్యేది తర్వాత చూద్దాం. ఫస్ట్ రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం వీళ్ళకి ఏంటంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఈ టైం పీరియడ్లో ఈజీగా దొరుకుతారు. కాకపోతే ఏంటంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వస్తారు పోతారు, వస్తారు పోతారు అనే ఒక స్థితి ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ 100% వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంది. బేసిక్గా వీళ్ళ హారోస్కోప్లో బుధుడు మంగళుడు కాంబినేషన్ ఉన్న, బుధుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్న, బుధుడు గురువు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా మంచిగా ఉంటుంది. థర్డ్ ఫేజ్లో మనకి రెట్రాగ్రేడ్ అయ్యే సమయం మనకి ఆగస్ట్ 20th వరకు రేవతిలోనే రెట్రాగ్రేడ్గా ఉంటారు. ఈ టైం పీరియడ్లో ఏంటంటే వచ్చే సపోర్ట్ సిస్టమ్, మళ్ళీ మనం చేసుకోవాల్సిన ఒక విషయం, ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే దాంట్లో డిలే అవ్వడం, లేకపోతే ప్రాపర్టీ కొనుక్కోవాలంటే దాంట్లో డిలే అవ్వడం, వీళ్ళకి ఏదైనా ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో రావచ్చు. ఎస్పెషలీ లోన్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అవి డిలే అవ్వడానికి కొద్దిగా అవకాశాలు బాగున్నాయి. అదేలాగా మనకి రిట్రాగ్రేడ్ అయిపోయిన తర్వాత రేవతి నుంచి ఉత్తర భాద్రపదకి వెళ్ళేటప్పటికి పెళ్లి విషయాలు ఆ టైం పీరియడ్లో చేస్తుంటే కొద్దిగా డిలే అవ్వడం, లేకపోతే పార్ట్నర్షిప్ విషయాలు డిలే అవ్వడం, వీళ్ళకి వచ్చే లాభాలు కొద్దిగా డిలే అవ్వడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. మళ్ళీ ఆయన రిట్రాగ్రేడ్ రిలీవ్ అయ్యేటప్పటికి మనకి ఫస్ట్లో చెప్పిన ఫలితాలు వీళ్ళకి మళ్ళీ పాజిటివ్గా వచ్చే అవకాశం బాగుందండి. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. నివర్తులు అని చెప్తే వీళ్ళకి బేసిక్గా ఏం ప్రాబ్లం ఉన్నది అని చూసుకొని దాని తగ్గట్టు మనం రెమెడీస్ చెప్తాం. ఇప్పుడు శనీశ్వరుడు చూసేది వీళ్ళకి 3వ స్థానం. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా కరెక్ట్ టైంకి రావట్లేదు అనుకుంటే, అదేలాగా వీళ్ళ చెల్లెల్లో ఒక ఆరోగ్యం, తమ్ముళ్ళలో ఒక ఆరోగ్యం కొద్దిగా పైకి కిందకి ఉంది, దానికోసం వీళ్ళు బెంగపడుతున్నారు అంటే బేసిక్గా వీళ్ళు కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. అది వీళ్ళు శనివారం రోజున, బుధవారం రోజున, చతుర్థి రోజున, సప్తమి రోజున, లేకపోతే పౌర్ణమి రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేలాగా ఇప్పుడు నెక్స్ట్ పెయిన్ పాయింట్ అన్నది వీళ్ళకి లాభాలు సరిగ్గా రావట్లేదు అనుకుంటే మేజర్గా అదేలాగా వీళ్ళ ఇంటి పెద్దలు, అన్నయ్య, అక్కయ్య, వాళ్ళ ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మేజర్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు మహాలక్ష్మి ఒక పూజ చేయాలి రెగ్యులర్గా. అది మనము శుక్రవారం రోజున చేయాలి. శుక్రుడు గురువు కాంబినేషన్ ఉన్న రోజుల్లో వీళ్ళు చేసుకున్న, శుక్రుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్న రోజుల్లో చేసుకున్న వీళ్ళకి మంచిది. సింపుల్గా చెప్పాలంటే మనం శుక్రవారం అనుకుంటే మనం చతుర్దశి తీసుకోవచ్చు, షష్ఠి తీసుకోవచ్చు. అదేలాగా మనం లేకపోతే గురువు ఒక నక్షత్రంగా పునర్వసు నక్షత్రం, అదేలాగా విశాఖ నక్షత్రం, అదేలాగా మనం పూర్వపురుషపద నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు ఈ దినాలు శుక్రవారం కలిసే రోజున వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. లోన్ ఫెసిలిటీ రావట్లేదు
లేకపోతే రోగాలు ఏదైనా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ తీరాలి. లీగల్ కేసెస్ ఏదైనా ఉన్నాయి, అది ఆ ప్రాబ్లం తీరాలి. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అది మనకి రావట్లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కోదండరాముడు ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేయాలి. రామేశ్వరం వెళ్ళి రావడం వీళ్ళకి మంచిది. అదేలాగా వీళ్ళు రెగ్యులర్గా అన్నదానాలు ఏకాదశి రోజున, ద్వాదశి రోజున, అదేలాగా పంచమి రోజున వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. చతుర్థి రోజున కూడా వీళ్ళు అన్నదానాలు చేయొచ్చు. బేసిక్గా అదండి. థ్యాంక్స్.